ఎప్పుడు యాక్టివ్‌గా ఎగురుతా ఉండే కోల పడుకొని ఉండేంది వీడియోలో అని చూస్తున్నారా? కోలకి ఒంట్లో బాలేదు. డయేరియా అవుతుంది. వామిటింగ్స్ అవుతున్నాయి. ఏంటా అని చెప్పి మా వాళ్ళు ఎమర్జెన్సీ బెడ్ దగ్గరికి తీసుకువెళ్లారు. వెయిటింగ్ అప్పుడు కార్‌లో ఇలా కూర్చొని ఉండింది పాపం. వాళ్ళు పిలవంగానే ఒక 6 అవర్స్ అట్లా పడతది. ఎమర్జెన్సీ స్కాన్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే ఎక్స్‌రే చేయాలి దానికి. అప్పుడు పొట్టలో ఏముందో, ఏం ప్రాబ్లమ్ ఉందో తెలుస్తది అన్నారు. 6 అవర్స్ అయిపోయినాక వెట్ కాల్ చేసి 2 చిన్న స్టిక్ ముక్కలు ఉన్నాయి పొట్టలో అని చెప్పారు. అక్కడే వెట్ దగ్గరే డయేరియా వచ్చేసి అవి బయటకు వచ్చేసినాయి. సరే అని చెప్పి మా వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇంకా ఇంటికి వచ్చినాక తగ్గిందా అనుకుంటే తగ్గలేదు. ఇంకా దానికి అట్లానే డయేరియా అవుతా ఉండింది. సరే అని మళ్ళీ మా వాళ్ళు ఎమర్జెన్సీకి తీసుకువెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ చిన్న వుడెన్ పీసెస్ ఏదైతే ఉన్నాయో పొట్టలో దానివల్ల ఇంటెస్టైన్ లేయర్ ఒకటి స్క్రేప్ అయిపోయింది లైట్గా అని చెప్పారు. దానివల్ల దానికి డయేరియా అవుతుందని చెప్పారు. ప్రోబయోటిక్స్ ఇచ్చారు ఆ స్టూల్ హార్డ్ అవడానికి. అట్లనే చికెన్, రైస్ అండ్ పంప్కిన్ మాత్రమే కలిపి ఇవ్వమన్నారు తగ్గేదాకా. అలా వాళ్ళు చెప్పినట్టు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ప్రోబయోటిక్స్ ఇస్తూ చికెన్, పంప్కిన్ అండ్ రైస్ మాత్రమే ఒక 1.5 డే లేదా 2 డేస్ ఇచ్చినాక మేడం గారు మళ్ళీ ఆన్ డ్యూటీ. చూసారా మళ్ళీ ఏమి జరగని దానిలా ఎంత యాక్టివ్గా ఉందో.